మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ క్షేమంగా సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను. స్వర్గంలో నో ఎంట్రీ ఎవరికో తెలుసా? తెలుసుకుందాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రవ్వంత గర్వం ఉండే వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాడు. అందుకని మనం మన మనసులో ఉండే గర్వాన్ని కడిగేయాలి. ఈ గర్వపడే గర్విష్ఠుల జీవితం ఎలా ఉంటుందంటే, వీళ్ళ హోదా, వీళ్ళ శక్తి, వీళ్ళు అనుకుంటారు నా దేశం, నా శక్తి, నా హోదా అని మైనార్టీల అమాయక ప్రజల మీద దాడులు చేస్తూ వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటుంటారు. కానీ వాళ్ళు ఒక సమయం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అమ్మ కడుపు నుండి పుట్టినప్పుడు వాళ్ళ శరీరం మీద ఈగ వాలితే లేపుకోలేని శక్తి లేదు వాళ్లకు. కానీ గర్వం దేనికి? ఇప్పుడు మీరు ఈ భూమిని చీల్చగలరా? కొండల ఎత్తుకు ఎదగలరా? చేయలేరు. అంత మాత్రాన మీ గర్వం దేనికి? దైవం అల్లా చేతిలో మీ జుట్టు ఉన్నది. ఎప్పుడైనా ఎక్కడైనా మిమ్మల్ని ఈడ్చగలడు. అందుకని పుట్టించే, పాలించే, పోషించే దైవాన్ని వదిలి నట్టేటే ముంచేసే శైతాన్నుతో కలిసి అవనిలో కల్లోలం సృష్టించకండి. ఆ దైవంతో భయపడండి. మీరు భూమిని చీల్చలేరు, కానీ ఒకే ఒక నిమిషంలో ఆ దైవం అల్లా భూమిని చీల్చి మిమ్మల్ని, మీ భవంతిని సమాధి చేయగలడు. అటువంటి దైవంతో భయపడండి. మీరు చేసిన ఘోరాలు, పాపాలుతో పశ్చాత్తాపం చెంది అతని ముందు ఏడుకోండి, వంగిపోండి. లేదంటారా? ఒకే ఒక రాత్రి మిమ్మల్ని, మీ భవంతిని బురదమయం చేయగలడు వరదలు తెచ్చి. ఒకే ఒక నిమిషంలో మిమ్మల్ని, మీ భవంతిని, భూమిని చీల్చి సమాధి చేయగలడు. అటువంటి శక్తి సామర్థ్యాలు గల ఆ ఈశ్వర్ అల్లా దైవంతో భయపడండి. సమాజంలో ప్రేమని పంచండి. ఎదుటి వాళ్ళని నీచంగా చూడకండి. ఇదే గర్వం. అందరితో ప్రేమతో జీవించండి. ఒక మాట పలకండి మీ గర్వం పోవాలంటే. హిందూ, ముస్లిం, ఈసాయి, సిక్ ఆపస్ మే హై భాయి అని ప్రేమని పంచండి. ప్రేమతో జీవించండి. అల్లా ముందు తన పాపాలని, తన పశ్చాత్తాపం చెంది ఆయన్ని వేడుకోండి. ఆయన మన్నిస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.